హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ చిన్ని షేక్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మంచిగున్నారని నేనైతే మంచిగున్నానండి. మీరు కూడా మంచిగున్నారని అల్లాను ప్రార్థిస్తున్నా. ఇవాళ రెసిపీ వచ్చి గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. మన 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు కడిగి పెట్టుకోవాలి పక్కన. అందులోకి ఎండు కొబ్బరికాయ మిక్సీ పట్టాలండి. ఎండు కొబ్బరి నూరుకొని పెట్టుకున్నానండి, అది పక్కన పెట్టుకోవాలి. అంతలోకి ఒక గిన్నెలోకి ఒక గిన్నెలోకి ఇలా లీటర్లు వాటర్ పోసుకోవాలండి. దాంట్లోకి సాల్ట్, మనం ముందుగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను దాంట్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఉడకబెట్టుకుందామండి. ఇవి బాగా ఉడకాలి. ఈ ముక్క ఉడికేంత వరకు మనం ఇలా ఉంచుకుందాం. అలా ఉడికిన తర్వాత ఇదిగోండి ఆ స్టేజ్లోకి రావాలండి. అలా వచ్చిన తర్వాత మనం దాంట్లో నుంచి వాటర్ని తీసేయాలి. కడాయి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలి. 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపుల గింజలు వేసుకున్న తర్వాత కరివేపాకు, తాలింపు గింజలు కరివేపాకు అవి కొంచెం దోరగా వేగించుకోవాలండి. అలా వేగేటప్పుడే బాగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలండి. అవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ సైజు ఉల్లిపాయల ముక్కలను వేసుకోవాలండి. అవి కూడా దోరగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ షేప్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ షేప్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం చూసండి, వాటర్ తీసి ఆ గోరుచిక్కుడుకాయలను దాంట్లో వేసుకోవాలి. గోరుచిక్కుడులు వేసుకున్న తర్వాత మళ్ళీ స్పేన్గా కలుపుకోవాలండి. కిందకి పైకి అలా కలుపుకుంటూ ఉండాలి. అలాగే మీకు కనుక ఈ గోరుచిక్కుడుకాయ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, మీ కారానికి బట్టి అండి, మీరు సరిపడే తినేది బట్టి కారాన్ని బట్టి వేసుకోవాలి. నా స్టైల్లో గోరుచిక్కుడు ఫ్రై అండి. అలాగే చిటికుడు పసుపు వేసుకొని కలుపుకుందాం. అలాగే మనం ముందుగా నూరుకున్న ఎండు కొబ్బరికాయ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. సారీ అండి, ఎండు కొబ్బరి కాదు, అది వెల్లుల్లిపాయ రెబ్బలండి. ఒక 10-5 కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవాలి. సారీ, ఏమనుకోమంటండి. ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10 కచ్చాపచ్చ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఈవెన్గా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. తర్వాత మనం ముందుగా నూరుకున్న ఎండు కొబ్బరికాయ పొడి ఉంది కదా, అదంతా ఈవెన్గా వేసుకోవాలి. వేసుకొని కలపాలండి.
మీ కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్ని షేక్ అండి. గోడిచిక్కుడు ఫ్రై అన్నానికే కాదండి, అన్నంలోకి, చపాతీలోకి, అలాగే సాంబారు, రసం వాటిల్లో కూడా బాగుంటుందండి. తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.